ఏమో కాంతో ఇప్పుడు వస్తున్నావా? నమస్తే ఇప్పుడే వస్తున్నా. అంత మంచిదేనా? అంతా మంచిదే. చెప్పు ఇక విశేషాలు ఏందో ఎప్పుడు వస్తా అన్నావు, ఎప్పుడు వచ్చినావు చెప్పు. ఇదే నాకు ఇది నువ్వు వచ్చుడు ఆవు కాంతు. నీకు ఇలా గుర్తే ఉన్నది. ఇలా రాంపూర్ జాతర ఉన్నది. ఆయన మనలందరూ కొబ్బరికాయ కొట్టడం అటు పోమన్నది. ఇక కొబ్బరికాయ కొట్టచ్చు అచ్చు లేట్ అయిపోయింది. అట్లా ఇక అంత మంచిదే కదా? అంత మంచిదే. నువ్వు గింత లేట్ చెప్పు ఇక. చెప్పు నువ్వే చెప్పాలా మరి. అంత మంచిదేనా? అంత మంచిదే. అంత మంచిదే. అదే మరి మాత్రం కలిసి ఇక్కడ కొంచెం కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడదాం మరి. మాట్లాడదాం. అన్ని చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు మేమున్నది. అప్పట్లో ఎట్లా చేసుకున్నాము, అప్పట్లో ఎట్లా జరిగింది, కొంచెం కూర్చొని మాట్లాడితే అదే తీపి జ్ఞాపకాలు. అయినా వరం అయితే కానీ ఇవి ఎట్లయితే భలే కట్టారు గవర్నమెంట్. ఏది భలే ఉన్నది. ఇది కట్టడం వలన ఏంటంటే మనం సాకలి వాళ్ళకు బట్టలు ఉతుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మళ్ళీ బెత్త వాళ్ళకు జిమ్మలు అడుగుతుర్రు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకా ముఖ్యంగా మన నిమజ్జనంకి ఒకప్పుడు ఎంతో ఇబ్బంది అవుతుండే. చెర్ల లోపలికి వెళ్తుంటివి, గణపతి తీసుకొని పోతే లోపల కోది వేస్తుంటివి. ఇప్పుడు మనకు మెట్లు ఉండడం ద్వారా, ఈ మెట్ల ద్వారా మనకి ఏమవుతుందంటే ప్లస్ పాయింట్, మనకు ఏమున్నా అయితే కానీ మంచిగా గణపతులకు అయితే ఎటువంటి ఇంతకుముందు అంటే అన్న దిగి కోపులు ఉండి అది ఉండి ప్రాణ నష్టం జరగకుండా అయితే మంచిగా చేసారు. గవర్నమెంట్ అయితే మంచిగా కట్టింది. ఇబ్బంది లేకుండా అయిపోయింది. మనం నీకు చిన్నగా ఉన్నప్పుడు గుర్తుందో లేదో, మనకు ఈ చెరువు ఇంత నీళ్ళు ఉండకపోతుండే. మనం కొనపోయి గుర్తుంది. అప్పట్లో మనము చిన్నగా ఉన్నప్పుడు అక్కడ లాస్ట్కు వెళ్ళేసి ఈ చెరువు ఇదంతా వాటర్ కదా. అప్పుడు మనం అక్కడ చెరువులో వాటర్ లేకున్నప్పుడు మనం అక్కడ సగం వరకు ఉంటుండే. అప్పుడు మనం అక్కడ క్రికెట్ ఆడినాం, గుర్తుందా? క్రికెట్ ఆడేవాళ్ళం అప్పుడు మనం ఏజ్లో. ఇక్కడ బట్టలు విండితే అక్కడ సైడ్ అక్కడ కొనకపోయి స్నానం చేసేవాళ్ళం. ఎందుకను ఇటు లేడీస్ ఉంటుంది. అదొకటి. మళ్ళీ ఇంకో విషయం కుడతా, ఈ చెరువుని ఇప్పుడు గలీజ్ చేసారు. కానీ ఒకప్పుడు ఈ చెర్ల అంటే మనం బచ్చాల అంటే 7th 8th క్లాస్ ఉన్నప్పుడు కూడా వడ్లోళ్ళు వచ్చి నీళ్లు తీసుకపోతుండే. అవునవును, అందుకు తెలుసు కదా. ఒకప్పుడు మన చెరువులో నాటి కాలంలో వాటర్ లేనప్పుడు చెరువు నీళ్ళే తీసుకొని ఇంటికి వెళ్ళి తాగుతుంటే మనం. అప్పుడు కరువు కాలంలో ఉన్నప్పుడు అన్ని వేసినాం మనం. కానీ ఇప్పుడు అసలు అప్పుడు వర్షాలు పడురా దేవుడా అని మొక్కి కప్ప కావుడు అని కూడా తిరుగుతుండే కదా. ఇప్పుడు అట్లా కప్ప కావుడు ఏడ యూత్తలేము, చేస్తలేము. ఆఖరికి ఎండలు కూడా బరాబరి యూత్తలేము. మాసు ఆనలు పడుతున్నాయి. ఇప్పుడు ఎన్నో లక్షల నీరు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. అసలు అన్ని చెరువులు, వంకలు, వాగులు, డ్యాములు నిండి. ఇంకొకటి ఈ చెరువు వలన మనకు చాలా ప్లస్ పాయింట్ అయింది. అక్కడ మనకు లాస్ట్ వరకు చెరువు అంతా లేకపోతుండే. కోపిలు తోడడం వల్ల కొంచెం లోతు చేయడం వలన ఈ వాటర్ ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. మనకు ఏంటంటే ఈ మిడతాపల్లి విలేజ్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్ని వాటర్ స్టోరేజ్ వలన కింద కట్ట కింద వరి పొలాలు వేసుకునే వాళ్ళకు చాలా ఉపయోగపడుతున్నాయి. ప్రతిసారి వర్షాలు లేకున్నా సరే చెరువు నీళ్ళ ద్వారా వీళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెయిన్ ఈ వర్షాల ద్వారా మనకు బాగా నిండింది కాబట్టి ఏటా గత మన ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నాకు తెలిసి 2 tons అయితే తీస్తుర్రు. రైతులకు కూడా పొద్దుల పథకం ద్వారా వాటర్ ఏవైతే వస్తున్నాయో అప్పటి నుంచి అంటే ఇప్పుడు ఏసీకి అంటారు కదా, ఆనకాలం ఏసీకి 2 times మంచిగా పొలాలు కానీ పంటలు కానీ అసలు బీడు భూములు లేకుండా అయితే సస్యశ్యామలం అయితే అయిపోయింది. గ్రాండ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈ యూత్ మాత్రం చిన్న ఉన్నప్పుడే గుర్తుకొస్తున్నాయి ఈ కొమ్మలు. ఈ కొమ్మల్ని ఒకప్పుడు కొమ్మలు పట్టుకొని ఊగేవాళ్ళం. స్విమ్మింగ్ చేసేవాళ్ళం. దీంట్లోనే అవసరమైతే స్విమ్మింగ్ చేసినప్పుడు
మనము చిన్న ఉన్నప్పుడు ఒక ఆట గుర్తుందా? మీ అందరికి ఒక ఆట గుర్తుందా? చిన్న ఉన్నప్పుడు మనము ఈ స్విమ్మింగ్ చేసేటప్పుడు మనము ఎప్పుడైతే ముట్టించుకున్నాడు అంటారు చూసినావా ఆట, రైట్ 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 కరెక్ట్. ఆ, ఎవరు ఈ లోపలే వాటర్లోనే అప్పుడు మనము దావుడు మూతలు లెక్క ముట్టించుకుని ఆట ఆడుతుంటాం. ఒక్కొక్కడైతే మునుగు మామూలు కాదురా బాబు, నాతోనైతే ఎంత బాబు నిమిషం కూడా కాకపోతుండే. కాకపోతే ఆపి ఎక్కడైనా సరే నేను మీకు ఇంకోటి మనకు ఈ చెరువు ఇంత ఆడడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పుడు మన జిమ్మల్ అంతా టేస్ట్ ఉండకుంటుండే. ఈ మధ్య ఏందో కానీ మన ఈ చెరువులో మిర్దాపల్లి చెరువులో జిమ్మల టేస్ట్ సూపర్ ఉంటుంది. అయితే నీకు చెప్తాను, అప్పుడు కూడా టేస్టే ఉంటుండే. నీకు ఇది మనది బంకమన్ను, తొందరగా ఎనికిపోవు నీళ్ళు. బంకమన్న ఊట్లో మంచిగా జిమ్మల మరి దేనికో అది ఏ విధంగానో మనకు తెలియదు జిమ్మల విషయానికి వస్తే. కాకపోతే టేస్ట్ ఉన్నాయని చెప్పేసి చుట్టుపక్కల గ్రామాల్లో అయితే చాలా మంది తీసుకపోతారు. మొన్న రీసెంట్గా అయితే పెరికిట్ నుంచి వచ్చేసి మన సుమారు ఒక 40 నుంచి 50 కిలోలు తీసుకెళ్ళారు. 50 కిలోలు తీసుకెళ్ళారు. పచ్చనడు కూడా పెరికిట్ వాళ్ళు వీళ్ళు చాలా మంది వచ్చేసి జిమ్మలు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే వాళ్ళకు టేస్ట్ నచ్చడం వలన వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనది ఇక్కడ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్నానం చేసేటప్పుడు కానీ అయిపోయిన తర్వాత కానీ ఫస్ట్ ఇట్లా అంటే సబ్బు పెట్టుకోముందు షాంపూ పోసుకోకముందు ఫస్ట్ మనం ముంగట అసలు మనం వెనకాల కూర్చున్నాం. ముంగట మన ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ దాని గురించి ఒక్క మాట్లాడదాం. మాట్లాడి కొంచెం మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది హనుమంతుడు అని చెప్పేసి. ఇప్పుడు మనం అందరం ప్రతి ఊళ్ళో ఆంజనేయ స్వామి కంపల్సరీ ఉంటాడు. ఏ దేవుడు ఉన్నా లేకున్నా ఆంజనేయ స్వామి మాత్రం కంపల్సరీ ఉంటాడు. ఒక్కరు కాదు, ఒక్కొక్క ఊర్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. మా ఊర్లో అయితే సుమారుగా ఇప్పుడు 3-4 అయితే ఉన్నాయి ఆంజనేయ స్వామి. అయితే మేము ఇక్కడ ఈ కట్టకి ఏదో శిరకట్ట మీద ఉందో దీన్ని ఇప్పుడు బైర్ల హనుమంతుడు అంటాము, బైర్ల అంటాము. ఇక్కడ నెక్స్ట్ వచ్చే మంత్లో జాతర కూడా ఉంది. ఇక్కడ జాతర కూడా చేస్తాం మేము. కట్టంగా జాతర అంటారు అందరూ. యాక్చువల్గా ఈ జాతర చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే మేము జాతర రోజు మేము కంపల్సరీ వెళ్తున్నాను. అయితే మేము పూజ చేస్తాం. అంటే కేవలం అదే రోజు ఇట్లా పూజ చేసి ఇక్కడ చూస్తున్నాం. శివలింగం ఉన్నది, ఇక్కడ హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి. ఓకే, ప్రత్యేకంగా ఇక్కడ ఒక టెంట్ వేసి ఈడ కూడా మా ఊళ్ళో రోటి పండుగ అని చెప్పేసి అది చేసుకుంటాము. ఈ నెక్స్ట్ తర్వాత సెకండ్ జాతర అంటే ఇదే ఉన్నది. ఇప్పుడు మా తర్వాత శివాలయం అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడైతే బైర్ల కాడ అయితే మేమైతే ప్రత్యేకంగా అయితే బైర్ల తీర్థం అంటాము. ఆ తీర్థం రోజు అయితే ఒకప్పుడు అయితే వాటర్ అయితే ఉండకపోయేది. ఇక్కడనే వంట చేసేది, ఇక్కడనే తినేది. అందరము వాటర్ లేకుండా డ్రమ్ముల్లో తెచ్చుకొని మేము తాగేసి అది వెళ్ళేటోళ్ళము. ఇప్పుడు హనుమాన్ల దగ్గర వంట చేస్తున్నాము. అయితే మేము ముఖ్యంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఫస్ట్ అంటే మా గ్రామ వాళ్ళకి కానీ ప్లస్ మా అందరికీ దాతలకు కానీ మెయిన్గా విగ్రహాలని కొంచెం నీట్గా వేసి ఇక్కడ ఒక షెడ్డు వర్షం పడితే కూడా చెట్లు ఆకులు రాలడం కానీ చేయడం కానీ జరుగుతుంది. ఒక దాతలు ఎవరైనా కానీ ఊళ్ళో వీడిసి కానీ ఎవరైనా గుడి గురించి మా తరపున మా ఛానల్ తరపున కానీ ఈ గుడిని కొంచెం మంచిగా డెవలప్ చేయాలని నేను మామూలుగా రేకులు వేసి చిన్న తోచినంత ఏదో దీనికి చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నాం కదా బయల జాతర అని చెప్పేసి. ఈ జాతర టైంలో అయితే ఇక్కడ చూసాను కదా వాల్ చిన్నగా ఉంది. ఈ వాల్ని హైట్ పెంచుకుంటే, ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నా కానీ అక్కడ పడే అవకాశం ఉన్నాయి. వాటర్ ఫుల్గా ఉన్నాయి అక్కడ. ఇక్కడ లోతుగా ఉంటుంది. మళ్ళీ చిన్నపిల్లలు కానీ పడితే చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం ఇది హైట్ చేసి అదేవిధంగా ఇక్కడ కొంచెం గడప లెక్క వేసేసి అది హైట్ చేసి కొంచెం వేస్తే బాగుంటుందని నేను దాతలకు కోరుకుంటున్నాను. ఎవరైనా
ఆ, మా విన్నపాన్ని ఆ, వాళ్ళ యొక్క కొంచెం బాధ్యత అనుకొని మన ఊరిని మన ఈ హనుమంతుడి విగ్రహాలని ప్లస్ బయట ఈట అందరినీ కూడా ఆ, కొంచెం డెవలప్ చేద్దామని మా యొక్క విన్నపం. జై హనుమాన్.